వాడు ఇంకా తినిపించేవాడు నేను వచ్చి అడ్డుకున్నాను. సక్కు నువ్వెందుకు మిరపకాయలు తిన్నావు? నువ్వు అయ్యగారిని ఎందుకు నమ్మావు సక్కు? నాన్నగారు నేను తప్పు చేశాను నాన్నగారు. రాక్షసి తాతయ్య అబద్ధాల కోరు పాండురంగడికి వెన్న తినిపించనిస్తాడని నేను మిరపకాయలన్నీ తిన్నాను, కానీ ఆయన నన్ను వెన్న పెట్టనివ్వలేదు. నేను మిరపకాయలన్నీ తినేశాను. ఆ తాతయ్య గుడి తలుపులు తెరవలేదు. నా పాండురంగడికి వెన్న తినిపించనివ్వలేదు. ఆయన దుష్టుడు. ఊరికే అరవకో. అమ్మా, సక్కుని ఇంట్లోకి తీసుకెళ్ళావు, త్వరగా తీసుకెళ్ళావు. ఈరోజు వాడిని వదిలిపెట్టను, వాడంతా చూస్తాను. ఒరే రాక్షసుడా, నీకు జాలి దయ్యా లేవా? చిన్నపిల్లని మోసం చేసి మిరపకాయలు తినిపిస్తావా? నకిలీ పత్రంతో దగా చేసావు, అది సరిపోలేదా? బావగారు, నన్ను వదిలిపెట్టండి. ఈరోజు వీడి రక్తం కళ్ళ చూడాల్సిందే. వదలండి. నా సకు చేత మిరపకాయలు తినిపిస్తావా? తను ఏ అపరాధం చేసిందని ఇంత పెద్ద శిక్ష విధించావు. ఈరోజు వీడిని వదిలిపెట్టను. వదలండి బావగారు, వదలండి. వీడికి ఇలాంటి చిన్న శిక్ష సరిపోదు. వీడిని శాశ్వతంగా చెరసాలకు పంపించాలి. వీడిని మనం చావు దెబ్బ కొట్టాలి. వీడి అక్రమాలపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తాను. అక్కడ వీడి మాట చెల్లదు. ధర్మాత్ములైన న్యాయమూర్తులు తీర్పు చెప్తారు. వీడు చేసిన కృత్యాలని వాళ్ళకి తెలియచేస్తా. వీడికి కఠిన శిక్ష తప్పదు శివప్ప. నీ చూపులకు నేను భయపడ్నా. నీ పతనం నా చేతుల్లోనే ఉంది. త్వరలో నువ్వు సర్వనాశనం అవుతావు, చూస్తూ ఉండు. ఓ మహాజన్, అందరినీ నాశనం చెయ్యడు నా పని. నువ్వు నన్నేం చేస్తావు? అనవసరంగా నాతో పెట్టుకోకు. ఒక్కసారి నా వల్ల పడ్డారంటే ఇక తప్పించుకోవడం అసాధ్యం. ఒరే రాక్షసుడా, నా సకు చేత మిరపకాయలు తినిపిస్తావా? ఖచ్చితంగా నా శాపం నీకు తగులుతుంది. తనిప్పుడు ఎంత వేదన అనుభవిస్తుందో నువ్వు అంతకంటే నరక యాతన అనుభవిస్తావు. నువ్వు పురుగులు పడి చేస్తావు, పురుగులు పడి చేస్తావు. ఊరికే అరవకో. ముందు నా 100 రూపాయల అప్పు తీర్చావు. నీ బెదిరింపులకు మేం భయపడాం. న్యాయస్థానంలో నువ్వు తలదించుకునేలా చేస్తాను, వదిలిపెట్టను. అరే నారోబా, వీళ్ళకొకసారి అర్థం తీసుకొచ్చివ్వు. వీళ్ల మొహాలలో భయం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూసుకుంటారు. ఓ మహాజన్, సమావేశంలో జరిగింది మర్చిపోయావా? ఇక్కడ ఓడిపోయినట్టే న్యాయస్థానంలోనూ ఓడిపోతారు. ఫిర్యాదు చెయ్యండి. శివప్ప, బాధపడక శివప్ప. ఆలస్యం చేయకుండా వెంటనే న్యాయస్థానంలో అయ్యగారి మీద ఫిర్యాదు చేస్తాను. వాడు మనిషి కాదు, మృగం, మేక వన్నే పులి. వాడి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. దుష్ట సంహారం జరిగి తీరాలి. సకు, నేనేం చేస్తే నువ్వు కోలుకుంటావు సకు? పాండురంగా, పాండురంగా, పాండురంగా. తల్లి సకు, లేమ్మా,
నీ నాలుకంతా పుంటైపోయినట్టుంది. ఎంత ఎర్రగా ఉందో తెలుసా? నీకు చాలా మంటగా ఉంటుంటుంది. లేమ్మా, లే తల్లి, లేచి కాస్త వెన్న పోస తినమ్మా. అమ్మా, వెన్న తింటే మంట కాస్త తగ్గుతుంది. అమ్మా, నాకు వద్దమ్మా, వెన్న పాండురంగడికి పెట్టు. ఆయనేమీ తినలేదు, ఆకలేస్తూ ఉంటుంది. సకు, నువ్వు తినకపోతే పాండురంగుడు బాధపడతాడు కదా. పాండురంగుడు కోసమైనా కొంచెం వెన్న తినమ్మా. వద్దు నాన్న, నేను తినను. నాన్న, పాండురంగడేమీ తినలేదు, పాపమైన పస్తులుంటున్నాడు. మరి ఆయనకెంత బాధగా ఉంటుంది. ఉమా, ఇక వెన్న ప్రస్తావన తీసుకురాకు. వెన్నపూస మాట తితే సక్కుకి ఆ పాండురంగడే గుర్తొస్తున్నాడు. బెల్లం ముక్క తింటావా సక్కు? మంట తగ్గుతుంది. బెల్లం ముక్క తింటావా? వైద్యుడు గారు ఈ మందు ఇచ్చారు. 3 పూటలా తేనెలో కలిపి ఇవ్వమన్నారు. సక్కు వెంటనే కోలుకుంటుందన్నారు. ఇక మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి. అత్తయ్య గారు, మరో విషయం తప్పనిసరిగా పథ్యం చెయ్యాలన్నారు. ఈ మందు వాడే సమయంలో సక్కుకు అస్సలు కారం పెట్టకూడదని వైద్యుడు గారు గట్టిగా చెప్పారు. పొరపాటున కారం తిన్నా చాలా ప్రమాదమట. నేను చెప్పాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, మీరేం కంగారు పడకండి అని. అయితే మనం ఇప్పుడు ఈ మందుని సక్కుకి ఇవ్వలేము. ఎందుకని? ఈ మందు ఎందుకు ఇవ్వకూడదు శివప్ప? అమ్మా, నీకు ఎలా చెప్పమంటావు? మనం లేనప్పుడు అయ్యగారు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. మన సక్కు ప్రాణాలతో ఆయన చెలగాటమాడి వెళ్ళాడు. త్వరగా గుడి తలుపులు తెరవండి, పాండురంగడికి వెన్న తినిపించాలి. పాండురంగడికి వెన్న తినిపించడానికి నీకు అనుమతి ఇవ్వాలంటే నువ్వు ఈ మిరపకాయల్ని కొరుక్కుని తినేయాలి. కారం, కారం, మంట, నీళ్లు. పాండురంగడికి వెన్న తినిపించాలంటే నువ్వు మధ్యలో నీళ్లు అడగకూడదు. తినేశాను. నేనెప్పుడు అలా అన్నాను? నువ్వు మిరపకాయలు తిన్న తరువాత పాండురంగడికి వెన్న తినిపించనిస్తాను అని. చూసావా అమ్మా, ఆయన మన సక్కుని ఎంత బాధ పెట్టాడు. ఆ రాక్షసుణ్ణి ఏం చేయాలరా? ఆ అయ్యగారు పరమ కిరాతకుడు. ఏ మనిషి అయినా ఇంత క్రూరంగా ఎలా ఉండగలడు?